జై కుర్రు ఎరకల కులస్తుల ఐక్యత, ఎరకల కులస్తుల ఐక్యత. ఆంచారమ్మ వారసులారా, ఆంచారమ్మ వారసులారా. ముందుగా పత్రికా మిత్రులకు నమస్కారము. ఈరోజు హన్మకొండ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ఎరకల ప్రజా సమితి అధ్యక్షులు తిరుపతి సంపత్ మరియు ప్రధాన కార్యదర్శి మన తండ్రి కబీర్ గారి ఆధ్వర్యంలో ఎరకల చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కాబోతుంది. కానీ ఇంతవరకు కూడా ఎరకల కులస్తుల గురించి ఏ ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడము, వారి అభివృద్ధి కోసము చర్చించకపోవడము చాలా బాధాకరము. ముఖ్యంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఎరకల కులస్తుల కోసము ప్రత్యేక ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతటి వరకు కూడా దాని గురించి మాట్లాడకపోవడం, బడ్జెట్ కేటాయించడం చాలా బాధాకరము. ఏదైతే ఈ రాష్ట్రంలో 6 లక్షల జనాభా కలిగిన ఎరకల కులస్తుల కోసము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 5 కోట్ల బడ్జెట్ కేటాయించి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో 10 పైన, పట్టణ ప్రాంతంలో 10 పైన జీవిస్తున్నారో వారికి ప్రత్యేకంగా ప్రతి ఎరకల కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయించేయాలని తెలంగాణ ఎరకల ప్రజా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా ప్రభుత్వం చర్చించి ఎరకల కులస్తులకు ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయించాలి. ఏదైతే వివిధ శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యంగా సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగ యువకుల కోసము ప్రత్యేకంగా బ్యాంకులతో సంబంధం లేకుండా చాలా మంది చదువుకొని ఎరకల కులస్తులు నిరుద్యోగులుగా ఉంటున్నారు. వారి కోసం ప్రభుత్వం బ్యాంక్ కాన్సెప్ట్ లేకుండా ప్రతి ఎరకల నిరుద్యోగికి 10 లక్షల బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే హన్మకొండ జిల్లాలో ప్రత్యేకంగా ఎరకల కులస్తుల కోసం ఉమ్మడి జిల్లాగా ఒక ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మన ఈ హన్మకొండ చౌరస్తలో అన్ని మహనీయుల విగ్రహాలు ఉన్నాయి, ఏకలవ్య విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి కోసం స్థలం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హన్మకొండలో ఎరకల కులస్తుల కోసం ప్రత్యేకంగా 10 గుంటల స్థలం కేటాయించి కమ్యూనిటాలు కట్టించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ మన ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఎరకల కులస్తుల గురించి ప్రాతినిధ్యం ఇస్తలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు మరియు అప్లై చేసుకున్నారో వారందరికీ మన ఎరకల కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈ వర్షాకాల ప్రాంతంలో చాలా మంది పందులు లేక పందుల పైన ఆధారం చేస్తున్నారు. ఎవరికి కూడా వ్యవసాయాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఎరకల కులస్తులు పందులు చంపేయాలంటారు, కానీ మరి ఆ ఎరకల కులస్తులు ఏ విధంగా బతకాలి, ఎట్లా బతకాలని ఆలోచిస్తారు. ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో తెలంగాణ ఎరకల ప్రజా సమితి ఆధ్వర్యంలో జిల్లాల వ్యాప్తంగా చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి ఎరకల స్థితిగతుల పైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటున్నాము. ఇంతవరకు కూడా స్పందిస్తలేదు ప్రభుత్వం. ఇప్పటికైనా ఎరకల బతుకులు ఏ విధంగా ఉండాలంటే ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసి ఒక IAS అధికారిగా నియమించినట్టయితే మా స్థితిగతులు తెలుస్తాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఉన్న ఎరకల కులస్తుల పైన దాడులు జరుగుతున్నాయి. ఏదైతే ఎరకల కులస్తుల భూములు ఉన్నాయో వేరే బీసీలు కావచ్చు, మన ఓసీలు కావచ్చు, వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. మన చరిత్ర తెలిసినట్టయితే గతంలో మడికొండలో ఒక ఏకలవ్య విగ్రహం బయటకు వచ్చిందని చాలా మంది ఎరకల మహిళలు అక్కడ పూజలు చేయడం జరిగింది. ఆ విగ్రహం గురించి కాకుండా వారిపైన కేసు పెట్టి దాని గురించి ఆ స్థలం గురించి కూడా మన కప్పిపుచ్చడం జరిగింది. మేము ఆ ఏకలవ్య విగ్రహంతో పాటు మన ఈ గ్రామాల్లో నివసిస్తున్న మడికొండలో కూడా ఒక నాచరమ్మ గుడి కట్టుకోవడానికి కనీసం ఒక 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దీనిపైన కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఎరకల కులస్తుల కోసం మేము పోరాటం చేయడానికి తెలంగాణ ఎరకల ప్రజా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులు ఉన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లాలో వారికి కూడా తెలంగాణ ఎరకల ప్రజా సమితి పక్షాన వారికి ఆర్థిక సాయం ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. జై కుర్రు, జై కుర్రు.